అంటే ఆ పెళ్లి చూపులు నీకు ఇష్టం లేదు. నేనొక అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయితోనే కలిసి బతకాలనుకుంటున్నాను. ఈ సంబంధం వచ్చాక నాకు అనిపించింది, ఎవరో ఎందుకు, నా భార్య డాక్టర్ అయితే నా హాస్పిటల్ని నేను ఏ ఆశయంతో పెట్టానో ఆ ఆశయంతో నడిపిస్తుందని నాకు అనిపించింది. మీకు అందులో అనుమానం అవసరం లేదు. నా చెల్లెలు ట్రీట్మెంట్ చేస్తే అలా గుర్తుంచుకుని రోజూ తలుచుకుంటారు. అర్చనా, ఎక్కడికెళ్ళింది? అత్తయ్య, అత్తయ్య ఒకసారి లేరారా? ఏంటమ్మా? రండత్తయ్య. ఏంటమ్మా? అయ్యో అత్తయ్య, రండి. ఏంటమ్మా, ఏమైంది? అత్తయ్య, అర్చన కనిపించట్లేదు. అర్చన కనిపించట్లేదా? అర్చన? అత్తయ్య, అంతా వెతికాను. ఎక్కడికి వెళ్ళుంటుంది? హరిని పిలిచి ఈ విషయం చెప్దాం రా. హరి, హరి, ఒకసారి లేరా. ఇప్పుడే వస్తానండి. మనల్ని వదిలేసి వీళ్ళందరూ వెళ్ళిపోయారేంటి? ఏమైందమ్మా? అర్చన కనిపించట్లేదురా. అర్చన కనిపించకపోవడం ఏంటమ్మా? ఈ టైంలో ఎక్కడికెళ్తుంది? అదే అర్థం కావడం లేదు. అబ్బాయి వాళ్ళు వచ్చేశారు. అమ్మాయిని తీసుకురండి అంటే ఇప్పుడేమో ఇది కనిపించట్లేదు. అమ్మాయి ఎలా ఉంది? ఎవరు చూశారు? వెళ్ళావు కదా, చూడలేదా?
చూడటానికి అమ్మాయి ఉంటేగా. అదేంటి? అందరూ ఒక్కసారిగా మనల్ని వదిలేసి వెళ్లారేంటా అనుకున్నామా? లోపల అమ్మాయి కనిపించట్లేదని టెన్షన్ పడుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు? నిజం బాబు, నా చెవులారా నేను విన్నాను. ఏమిటమ్మా నువ్వనేది? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? ఈ గుడిలో నిత్యం మొదటి అర్చన జరిగేది మీ కుటుంబానిదేనమ్మా. అది ఆచారం కాదు, హరిగారి మీద మాకున్న అభిమానం. అలాంటిది ఆయనను కాదని నీ పెళ్లి ఈ గుళ్ళో చేస్తానని ఎలా అనుకున్నావు? చెయ్యాలి, మరో దారి లేదు. చూడమ్మా, నీ వయసు నిన్ను తొందరపాటు నిర్ణయం తీసుకునేలా చేస్తోంది. హరిగారి చెల్లెలుగా నువ్వు తీసుకోవలసిన నిర్ణయం కాదది. నాకిష్టం లేని నిర్ణయం తీసుకున్నప్పుడు నా నిర్ణయం నేను తీసుకోవాలిగా. ప్లీజ్ పూజారి గారు, నా పెళ్లి చేయండి. అమ్మా, హరిగారిని కాదని నీ పెళ్లి ఈ గుడిలో చేస్తే నన్ను బతకనిస్తారా? ఓహో, మిమ్మల్ని చంపేస్తాడన్న భయమా? నేనిష్టపడి పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని ఎందుకు చంపుతాడు? ఆయనని కాదని నేనంత ధైర్యం చేయలేనమ్మా. నాకు పెద్దగా టైం లేదు. నచ్చిన మనిషిని పెళ్లి చేసుకోవాలి, లేదా నచ్చని బతుకు బతకలేక చావాలి. అమ్మా, నిజం పూజారి గారు, పెళ్లి చేసి బతికించి కొత్త బతుకునిస్తారా? ఈ గుళ్ళోనే విషం తాగి ప్రాణాలు తీసుకోమంటారా? అయ్యయ్యో, దైవ సన్నిధిలో ఆ మాటలేమిటమ్మా? మీరు కాదంటే జరిగేది అదే. చెప్పండి పూజారి గారు, పెళ్లి చేస్తారా? ప్రాణాలు తీసుకోమంటారా? వద్దు తల్లి, ఆ పని చేయకు. నీ పెళ్లి నేను చేస్తాను. తర్వాత హరిగారంటే 4 మాటలు అంటారు. మరి అబ్బాయి ఎక్కడమ్మా? వచ్చేస్తాడు. స్వామి, ఓ ప్రాణం కాపాడడానికి ఈ పెళ్లి చేస్తానని ఒప్పుకున్నాను. ఏం జరిగినా నీదే భారం. వెళ్ళిపోతున్నాను కదా, ప్రాబ్లం ఏముంది? హలో, నా ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నావా? ఇంకా మన మధ్య మాట్లాడుకోవడానికి ఏముంది? ఏమీ లేదా? లేదు కాబట్టేగా నా దారి నేను చూసుకుని వెళ్ళిపోతున్నాను. నీ విషయంలో నేనే తొందరపడ్డాను పూజారి. అందుకే నాకు తగిన శాస్త్రే జరిగింది. జరిగిందేదో జరిగిపోయింది. రోజులు గడిస్తే ఏవి గుర్తుండవు. ఈ రోజును మర్చిపోవడానికి రేపు ఉండేది. అన్నీ మర్చిపోయి మీ అన్నయ్య తీసుకొచ్చిన సంబంధం చేసుకుని హాయిగా ఉండు. ఆడపిల్ల ఏదైనా మర్చిపోతుంది, మనసుకు నచ్చిన మనిషిని తప్ప. ప్రయత్నిస్తే ఏదైనా మర్చిపోవచ్చు. ప్రయత్నించి చూడు. నేను నీ గతం నుంచి వెళ్ళిపోతాను. పెళ్లి చూపులు పెట్టుకుని ఈ టైంలో నాకు ఫోన్ చేయడం ఎందుకు? ఉంటాను. ఆల్ ది బెస్ట్. పూజారి, ఏంటి? ఒక్కసారి నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నిన్ను చాలా బాధ పెట్టాను, అందుకు క్షమాపణ అడగాలి. అవసరం లేదు. తప్పు చేసింది నేను కదా, నాకు చెప్పాలనుంది. ఒక్కసారి గుడి దగ్గరికి వస్తావా? గుడికా? ఎందుకు? అంతగా చెప్పాలనుకుంటే ఫోన్లో చెప్పు. లేదు, నేరుగా చెప్పాలి. నువ్వు నన్ను క్షమించాను అని చెప్పాలి. ఎలా చెప్పినా ఒకటేగా. లేదు, నేరుగా చెప్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. టైం లేదు అర్చన, నేను వెళ్ళాలి. ఎలాగో వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యా, వెళ్ళు. కానీ నా కళ్ళకు కనిపించి నన్ను క్షమించి వెళ్ళు. సారీ, రాలేను. నువ్వు రాలేదంటే
నేను వెతుక్కుంటూ నేనొస్తాను. అది ఎన్ని రోజులైనా నువ్వు కనిపించి నన్ను క్షమించాను అన్న తర్వాతే తిరిగొస్తాను. అర్చన, చెప్పేది అర్థం చేసుకో. నా బాధ అర్థం చేసుకో పూజారి. ఒక్కసారి వచ్చి కనిపించు ప్లీజ్. ప్లీజ్ పూజారి, ఒక్కసారి నా కోసం రా. సరే, వస్తున్నాను. పూజారి గారు, అమ్మా, పెళ్ళికొడుకు వస్తున్నాడు, తాళి రెడీ చేయండి. అలాగేనమ్మా. ఇదేంట్రా ఇలా చేసింది? పెళ్లి చూపులకు వాళ్ళందరూ వచ్చాక ఎటు వెళ్ళిపోయిందిరా? నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిందిగా. ఎక్కడికి వెళ్తుందిలేమ్మా, వచ్చేస్తుంది. ఇంకెప్పుడొచ్చేది? ఇప్పుడు వాళ్ళకేం సమాధానం చెప్పాలి? ఏదో ఒకటి చెప్దాం. సింహ, అన్నా, నువ్వు వెళ్ళి అర్చన ఎక్కడుందో చూసి తీసుకురా. అలాగే అన్నా. ఇదేంటి, అమ్మాయిని తీసుకొస్తానని మనల్ని వదిలేసి అందరూ వెళ్లారు, ఇంకా రారేంటి? వస్తారులేండి. సరిగ్గా టైంకి ఆ అమ్మాయిని చూపించాలని చెప్పాం కదా. అమ్మా, ఇది తీసుకో రా. ఈశ్వరా, ఏంటండి అందరూ అదోలా ఉన్నారు? ఒక్కతే అమ్మాయి కదా, సంబంధం ఓకే అయితే ఎక్కడ అమ్మాయి దూరం అవుతుందోనని బాధపడుతున్నారేమో. ఆడపిల్ల అన్న తర్వాత తప్పదు కదండి. ఈశ్వరా, సరే, ఎలాగో అమ్మాయి రెడీ అవుతోంది కాబట్టి ఈ చీర కట్టుకుని రమ్మని చెప్పండి. పెళ్లి చూపులే అవ్వకుండా అప్పుడే ఈ చీరెందుకండి? ఈశ్వరా, నా సెంటిమెంట్స్ గురించి మీకు తెలుసు కదా. పెళ్లి చూపులకి ఈ రంగు చీరలో అమ్మాయి వస్తే మంచిది. అప్పుడే ఇచ్చిపుచ్చుకోవడం బావుండదు కదమ్మా. ఏ ఎందుకు బావుండదు? నేను పంచాంగాన్ని, పద్ధతుల్ని బాగా నమ్ముతాను. నా నమ్మకాన్ని కాదు అంటే పెళ్లి చూపులు కూడా అవసరం లేదు. భలేవారే, మాకు నమ్మకం లేకపోవడం ఏంటండి? మా అమ్మ చేతిలో కూడా పంచాంగం ఉంది, చూసారా? రేయ్, వీళ్ళు కూడా పంచాంగం ఫ్యామిలీయేరా. ఒక్క పంచాంగంతో అల్లాడుతున్నాం, నీకు 2 పంచాంగాలు. ఇప్పుడు ఆ చీర అమ్మాయికి కట్టించి తీసుకురావాలి, అంతే కదా? శిరీష, ఆ చీర తీసుకో. టైం దగ్గర పడుతోంది, త్వరగా రెడీ చేసి తీసుకురండి.
ఏంటమ్మా అలాగే నిలబడ్డా? వెళ్ళు. అంటే అది మా చెల్లెలు ఇంట్లో లేదండి. ఇంట్లో లేకపోవడమేంటి? ఎక్కడికి వెళ్ళింది? మేము వస్తున్న విషయం తనకి తెలీదా? లేక తెలిసే వెళ్ళిందా? అయ్యో అదేం లేదండి. మరి పెళ్లి చూపులు పెట్టుకొని ఈ టైంలో ఎక్కడికెళ్ళింది? మాట్లాడరేంటండి? అంటే తనకి మొదట వచ్చిన ఈ సంబంధమే ఓకే కావాలని గుడికి వెళ్ళిందండి. గుడికా? మరి ఆ విషయం చెప్పరే? అంటే ఇంట్లో లేదని చెప్పడం బాగోదు కదా. గుడికెళ్ళిందా? టెన్షన్ పెట్టి చంపేశావు కదే. చూడు, విన్నావా? గుడికెళ్ళిందట. 1కి 4 సంబంధాలు కాకుండా మొదటి సంబంధమే మంచిది రావాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది. ఈశ్వరా, గుడికేగా వెళ్ళింది, ఏం పర్వాలేదు, రానివ్వండి. అమ్మా, పసుపు తాడు సిద్ధం చేశాను. అబ్బాయి ఇంకా రాలేదా? వచ్చేస్తున్నాడండి. అవునండి, పెళ్ళంటే మెళ్ళో తాళి కడితేనే పెళ్ళా? ఈ మధ్యకాలంలో అలాంటి పెళ్ళిళ్ళే జరుగుతున్నాయి. కానీ పెళ్ళనే దానిలో చాలా పద్ధతులున్నాయి. ఉంగరాలు మార్చుకోవటం ఒక పద్ధతి, ఇరువురు దండలు మార్చుకోవటం ఒక పద్ధతి, కత్తి పక్కన పెట్టుకుని పెళ్లి చేసుకోవటం ఒక పద్ధతి. అప్పట్లో గాంధర్వ వివాహం కూడా ఉండేదమ్మా. నేను కూడా గాంధర్వ వివాహం చేసుకోవాలండి. అదేమిటమ్మా? చెప్తానండి. అదిలా ఇవ్వండి. ఏమిటమ్మా ఇది? తాళి అబ్బాయి చేతికివ్వాలి కానీ ఇలా దండలో పెట్టేవేమిటి? చెప్పాను కదా పూజారి గారు, నాది అందరిలా మామూలు పెళ్లి కాదు, గాంధర్వ వివాహం చేసుకోవాలి. ఏ వివాహమైనా మరీ ఇలా చాటుగా తాళి పెట్టాల్సిన అవసరం ఏముందమ్మా? నాతో పెళ్ళంటే అతను ఒప్పుకోనప్పుడు
నేను చేయగలిగింది ఇదే కదా. అంటే అబ్బాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నావా? అవును పూజారి గారు, అతనికి నేనంటే ఇష్టమే, కానీ కొన్ని కారణాల వల్ల నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. అతను లేకుండా నేను బ్రతకలేను కాబట్టే ఇలా పెళ్లి చేసుకుంటున్నాను. అమ్మా, ఏమిటమ్మా నువ్వు? ప్రేమ వివాహం, ప్రాణాలు తీసుకుంటాను అంటే సరేనన్నాను, మళ్ళీ ఇదేమిటమ్మా? పూజారి గారు, పెళ్లి చేస్తానని మాటిచ్చారు. మాటిచ్చానమ్మా, కానీ అతనికి ఇష్టం లేకుండా. అతనికి నేనంటే ఇష్టమే, కానీ పెళ్లి చేసుకోవాలంటే భయం, అంతే. ఇష్టం ఉన్నప్పుడు భయం ఎందుకమ్మా? భయపెట్టే వాళ్ళు ఉన్నప్పుడు భయపడకుండా ఏం చేస్తారు? అందుకే అతనికి బదులుగా ఆ ధైర్యాన్ని నేను తీసుకున్నాను. ఏమోనమ్మా, ఇదంతా నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తోంది. చెప్పకుండా తాళి కట్టించుకునే నాకు లేని ఇబ్బంది మీకేంటి పూజారి గారు? కానీ పెళ్లి ఎలా చేసుకున్నా జీవితాంతం కలిసే ఉంటాం. పూలనే కొనుకేయమంట, తను వచ్చేనంట, తను వచ్చేనంట.